హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సీబీఐ ఆధీనంలో వైఎస్ జగన్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. విషయానికొచ్చినట్లయితే ఇక జగన్‌కు డేంజర్ బెల్. సీబీఐ ఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుందండి. ఏపీలో సీబీఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతినిస్తూ ఉత్తర్వులైతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపైన రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ గెజిట్‌ని రిలీజ్ చేసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టేందుకు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ గెజిట్‌లో యాడ్ చేసింది. ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో సీబీఐ విచారణ పరిధిని పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది అని ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారంగా సీబీఐ విచారణ పరిధిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తాజా గెజిట్‌లో అయితే పేర్కొంది. తద్వారా సీబీఐ పరిధిలోని నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతి ఇచ్చినట్టయింది. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులైతే జారీ చేసున్నారు. సీబీఐకు ఏపీలో ఎంట్రీ లేదంటూ అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు జీవో అయితే విడుదల చేశారు. రాజకీయ ప్రత్యర్థులపైన మోదీ ప్రభుత్వం సీబీఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటదనైతే చంద్రబాబు అప్పట్లో ఆరోపించి ఉన్నారు. దీని కారణంగానే రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీ లేకుండా చేసిన్నారు. 2014, 19 మధ్య కాలంలో రాష్ట్రంలో సీబీఐ విచారణకు కూటమి ప్రభుత్వమే అనుమతి నిరాకరించి, ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంపై గమనార్హం. మరోవైపు జగన్‌ను ఇరుకున పెట్టేందుకే సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతినిచ్చారు అంటూ తెర మీదికి వస్తూ ఉన్నాయి వాదనలు. జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో ఉంది. దీని కారణంగానే సీబీఐకి అనుమతి ఇస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారు అనే అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి.